జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న శనివారం నాడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నాకు ఇంకో ఇద్దరు ముత్తైదుగులకి ముగ్గురిని పిలుచుకొని మా వదిన ఇలా సువాసిని పూజ చేసుకుందండి. అన్నీ అప్పటికప్పుడు అనుకున్నవి. తనకి వీకెండే ఫ్రీ అనమాట. తను వర్కింగ్ నోవాటిస్లో చేస్తుంది, వెరీ సీనియర్ పొజిషన్. అయితే అప్పటికప్పుడు అనేటప్పటికి ముగ్గురే దొరికారనమాట. ఇంకా ఐదుగురు అనుకుంది కానీ ఇంకో ఇద్దరు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా పండగ టైంలో. సరే ఫోన్లో ముగ్గురైనా ఉన్నారు కదా అని అనుకుని నాకు ఫోన్ చేస్తే నేను అప్పటికప్పుడు వెళ్ళాను. మా ఇల్లు దగ్గరే. సో ఇదంతా ప్రొసీజర్ జరుగుతుంది ప్రస్తుతం. ముగ్గురిని కూర్చోబెట్టి ఆ లోపల మీకు ఏదైతే ఆ పక్కన నేను కూర్చున్న పక్కన ద్వారం ఏది కనబడుతుందో అది వాళ్ళ దేవుడి రూమ్ అనమాట. ముగ్గురమే కాబట్టి ఇలా ఇక్కడే దేవుడి రూమ్ దగ్గరే కూర్చోబెట్టి చేసిందాన్ని చాలా యథావిధిగా. ఈ చివర ఎల్లో శారీ ఉన్నారు కదా ఉమా, ఆవిడ పేరు ఉమా గారు. ఆవిడకి అన్నీ తెలుసండి, పద్ధతులన్నీ బాగా. ఎందుకంటే పెద్ద ఆవిడ కదా కొంచెం. దానివల్ల వదినకి అన్నీ చెప్తుంటారనమాట, అమ్మ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని. సో ఆవిడ చెప్తూ ఉంటే చేసింది. ముందైతే కాళ్ళు అవి కడిగి, తర్వాత ఒక ప్లేట్లోకి కడిగి ఆ నీళ్ళు అవి తీసి పారబడాలు అవి జరిగాయి. ఆ తర్వాత పసుపు రాస్తుంది అనమాట మళ్ళీని. ఇవి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయండి. ప్రతిదీ ఓదాని తర్వాత తోటి ఓదాని తర్వాత తోటి యథావిధిగా చేయాలి అని అలా మనకి చెప్పేవాళ్ళు ఉండడం కూడా అదృష్టమే ఈ రోజుల్లో. అండ్ నా జీవితంలో మొదటిసారి అనమాట ఇలా నాకు జరగడం. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. పసుపు రాసి పారాణి పెట్టి అన్నీని అందులో. ఎందుకంటే నేను చిన్న చిన్నవి కూడా మనకు కొన్ని కొన్ని తెలియవు. నాకు కూడా తెలియదండి యాక్చువల్లీ. మనం ఇప్పుడు ఎవరైనా పువ్విస్తే తల్లో పువ్వు పెట్టుకుంటాం కదా, మన జుట్టు మనం ముట్టుకున్నా సరే మళ్ళీ కడుక్కోవాల్సిందేట పూజ కంటిన్యూ చేయాలంటే. ఇప్పుడు పూజ కూర్చున్నప్పుడు కూడా మనం మధ్యలో ఏదో తల ఇలా అంటూ ఉంటాం, జుట్టు ఎగిరిపోతుందని జుట్టు సర్దుకుంటూ ఉంటాం, అలా ఏదో ఒకటి చేస్తుంటాం. అలాంటివన్నీ కూడా చేయడానికి వీల్లేదనమాట. ఎందుకంటే ఒకవేళ చేసినా వెంటనే కడుక్కోవాలి. జుట్టు ముట్టుకుంటే కూడా అంత దోషం ఉంది అని నాకు తెలియదు యాక్చువల్లీ. సో అదిగో చెప్తున్నారు చూసారు ఆవిడ, ఇలా చేయండి అలా చేయండి అని. సో ఎన్నిసార్లు ఇది చేశారో కేశవనారాయణ అనుకోవడం. ప్రతి మనిషికి కాళ్ళు కడిగిన తర్వాత పారాయణ పెట్టిన తర్వాత అలా ఏవేవో చెప్తూ ఉన్నారు. అది ఇండివిజువల్గా ముగ్గురికి చేశారు, సామూహికంగా కూర్చోబెట్టిన ఇండివిజువల్గా చేసుకుంటూ వచ్చిందనమాట. సో ఇలాగ ఉన్నాయి మా పాదాలు పారాయణ రాసిన తర్వాత, చాలా కళకళలాడుతూను. సో ఆ తర్వాత తలలో పువ్వులు పెట్టడం, ఈ లోపల బొట్టు పసుపు గంధం ఇవన్నీ అయ్యాక పువ్వులు పెట్టడం. ఇక్కడ మెట్ల మీదేమో మా పిన్ని కూర్చుని ఇంకా ఏవేవో నాకు అసలు పేర్లు కూడా తెలియవు. ఆ మంత్రాలన్నీ టకా 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 చదివేసింది అన్నీని. సౌందర్య లహరి ఇవన్నీ. యాక్చువల్లీ ఫస్ట్ అయితే లలితా సహస్రనామ పారాయణంతో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఇలాగే ఇంకా కొన్ని కొన్ని ఏవో అన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. సరే శివుడిది ఎలాగ లింగాష్టకం చదువుతాం. అది అయిన తర్వాత తను ఇంకా సౌందర్య లహరి అని ఇంకా ఏదో చెప్పిందండి, పేరు గుర్తులేదు. అవన్నీ చదువుతుంది అస్సలు టైం వేస్ట్ చేయకుండా. మధ్యలో ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే మా పిన్ని కూడా ఇస్తూ ఉంది. అది కాకుండా ఇలా అంటే సద్వినియోగం చేయాలి, అక్కడ దేవుడి పని అవుతుంది అనే ఉద్దేశంతో అలా దేవుడివే చాలా రకాలు చదువుతుంది. చాలా స్పష్టంగా చాలా చక్కగా చదివింది, వినడానికి కూడా చాలా హాయిగా అనిపించింది. సో ఆ తర్వాత ఇదిగో మా వదిన గాజులు ఇస్తుంది అనమాట. వాళ్ళే వేయాలంటే మనకి కొంచెం కష్టం అవుతుంది కదా. సో చేతికి అలా పెట్టి ఇస్తే మనం వేసుకోవచ్చుట. తనకి కొంచెం కష్టమైందనమాట. మా ఇద్దరికి బాగానే ఎక్కే కానీ ఆవిడకి కొంచెం పెద్ద సైజ్ అట, అందుకని ఆవిడకి సబ్బుతోటి ఎక్కించుకోవాలి కానీ మామూలుగా ఎక్కలేదు. సో అలా అన్నీ ఓటీ 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 చేసుకుంటూ పద్ధతి ప్రకారం అయింది. తర్వాత బట్టలు, పండు, తాంబూలం, పసుపు, కుంకుమ, పట్టుచీర ఇచ్చింది నాకు. అలా అప్పటికప్పుడు అనుకున్నా పాప అన్నీ యథావిధిగా ఎక్కడ లోటు రాకుండా చాలా బాగా చేసుకొచ్చింది. భోజనం కూడా పెట్టిందండి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు భోజనాలు అనమాట. ఇప్పుడు పాదపూజ చేస్తున్నది. చాలా
ఓపిక కావాలి, అలా మోకాళ్ళ మీద కూర్చొని చేస్తూ ఉంది పాపం. ఎందుకంటే పోనీ ఏదైనా చిన్న స్టూల్ వేసి కూర్చున్నా అది దాని మీద ఇచ్చి జరగడం కష్టం కదా, ముగ్గురం కి మధ్యలో వేసుకున్నా కూడా అటు ఇటు వంగి దాని స్టూల్ మించి ఇంత కిందకి వంగడం కూడా అది కష్టం అవుతుంది. సో మోకాళ్ళ మీద కూర్చునే ముగ్గురికి చేస్తూ వచ్చింది. మధ్యలో ఏదో పనికి లేవడం కూర్చోవడం అలసిపోయింది ఆ రోజు మా వదిన. ఇవన్నీ అయిన తర్వాత భోజనాలు అన్నా కూడా మళ్ళీ ఎవరినైనా మనం ముత్తైదులకి అది పెట్టుకున్నాం అంటే యథావిధిగా చేయాలి కదా. అందులో రోజు మహానైవేద్యం కూడా పెడుతుంది, తను కూడా అమ్మవారిని పెట్టుకుంది, కలశం పెట్టుకుంది, అఖండ దీపం వెలుగుతుంది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా. అన్నయ్య కూడా యథావిధిగా పూజ అది చేసుకుంటాడు. సో ఇవన్నీ పాద పూజ, ఇవన్నీ అంటే నాకు ఫస్ట్ టైం, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి నాలాగే ఫస్ట్ టైం చూస్తూ ఉండొచ్చు. సో ఇలా జరుగుతుంది సువాసిని పూజ అన్నది అందరికీ కూడా తెలుస్తుంది ఈ విధంగా. అందులో నాకు ఫస్ట్ టైం జరిగింది కదా, నేను ఎక్సైటెడే ఉన్నాను. అందువల్ల మీకు షేర్ చేద్దాము, చూసిన పుణ్యం కదా అని అన్నట్టు, పండగ రోజుల్లో కదా అని. తర్వాత భోజనం మళ్ళీ మేము ముగ్గురమే తినాలట, మేము తిన్న తర్వాతే వాళ్ళు అందరూ తినాలట. అందుకని మా ముత్తైదులకు పెట్టిన వాళ్ళకే తినిపించారు అనమాట. ఫస్ట్ ఏముంది, 2 కూరలు, పప్పు, పచ్చడి, గోంగూర అండ్ దలియా అంటారు కదా, గోధుమ నూక, దాంతో చాలా బాగా చేసింది ఒకటి. అది కాక ఈ గురుద్వారా ప్రసాద్ ఉంటుంది కదా, ఆట హల్వా, అవన్నీ చేసింది. సో ఇలా జరిగిందండి మాకు సువాసిని పూజ. ఇది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే folks. జై హింద్.